పులకించును ఐశ్వర్యమంతయు కలిగించును విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే. This is the day of liberation. మనం విడుదల పొందుకునేటటువంటి దినం ఇది. Only those that are in bondage need liberation. బంధకాలు ఉన్న వారికి మాత్రమే విడుదల కావాలి. Only those that are in captivity need to be set free. చెరసాలలో ఉన్నవారు మాత్రమే స్వాతంత్రం పొందుకోవాలి. And the devil's job is to put people in bondage and oppress and suppress them and make their life miserable. ఆ ప్రజల్ని బంధించి ఒత్తిడి చేసి వారికి విసుగు కలగచేయడమే అపవాది యొక్క ప్రధాన ఉద్దేశం అయ్యున్నది. And the Bible says in Luke chapter 4 verse 18, Jesus was quoting from the book of Isaiah. ఆ లూకా సువార్త 4:18లో యెషయా గ్రంథంలో నుంచి మాటలు యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. Of the many and several things that he said, he also said, the Spirit of the Lord is upon me. ఆయన అనేక మాటలు చెప్పారు. అయితే ప్రభువాత్మ నా మీద ఉంది అని తెలియజేశారు అక్కడ. To proclaim liberty to those that are bruised. ఆ బంధించబడిన వారికి విడుదల కలుగచేయడానికి అన్నారు. Jesus came to liberate you and I. యేసుక్రీస్తు నిన్ను నన్ను విడుదల చేయడం కోసం వచ్చారు. So we don't have to live under the oppression in bondage to the enemy, the devil. అయితే అపవాదైనటువంటి అపవాదికి మనం ఎంత మాత్రం బంధకంలో ఉండవలసిన అవసరం లేదండి. We serve a God who delights in doing good things. ఆ మేలైనటువంటి కార్యాలు చేయడంలో ఉన్నటువంటి ఆ దేవుని మనం ఆరాధిస్తున్నాం. So whatever is not good in our life, మన జీవితంలో ఏదైతే మేలుగా లేదో must have a cause and a reason. దానికి ఒక కారణం అనేది ఉండాలి. Something is responsible for this to have sway and control and dominion in our life. మన జీవితంలో ఆధిపత్యం వహించడానికి ఆ మనల్ని ఏలడం కోసం ఏదో ఒక కారణం ప్రధానంగా ఉండాలి. Isaiah chapter 5 verse 13 says, యెషయా గ్రంథం 5:13 సెలవిస్తుంది. My people are in captivity because they lack knowledge. నా ప్రజల్లో జ్ఞానంలో కొరతగా ఉన్నారు కాబట్టి వారికి బంధించబడ్డారు. Ignorance can be a reason and a cause why many God's people would still be in bondage. అయితే అనేక మంది దేవుని పిల్లలు ఎందుకు బంధకాల్లో ఉన్నారో దానికి ప్రధానమైన కారణం అజ్ఞానం ఒకటి అయి ఉన్నది. Not knowing the truth and the reality of the blessing of being born again. అయితే తిరిగి జన్మించినటువంటి ఆశీర్వాదాలకు సంబంధించిన సత్యాన్ని తెలుసుకోలేకపోవడము. Not being aware of the privileges and the rights you have as a son of God. ఒక దేవుని కుమారుడుగా నువ్వు కలిగి ఉన్నటువంటి భాగ్యాలు లేదా ఆశీర్వాదాలు తెలుసుకోలేకపోవడము. Being blinded and ignorant about your inheritance that Jesus has already put aside and put in store for you. నీ కొరకు యేసుక్రీస్తు ముందుగానే వేరుపరిచి పక్కన ఉంచినటువంటి స్వాస్థ్యం గురించి తెలుసుకోలేకపోవడము. The prophet said, ప్రవక్త సెలవిచ్చారు, my people are destroyed for lack of knowledge. అజ్ఞానులైన జనులు నశించుచున్నారు అని సెలవిచ్చాడు. Friends and church, listen to me. వినండి This సంగమా. is the reason why you should never neglect coming to church and listening to the word. అందుకోసమే సంఘానికి వచ్చి వాక్యాన్ని వినడం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. Faith cometh by hearing and hearing the word of God. వినుట వలన విశ్వాసం వస్తుంది, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. As you read and as you listen, as you study, you receive revelation. మీరు వింటుండగా చదువుతుండగా పఠిస్తూ ఉంటుండగా ప్రత్యక్షతను which పొందుకుంటారు. liberates you from ignorance. అజ్ఞానం నుంచి నిన్ను విడుదల చేస్తుంది. In Isaiah chapter 59, యెషయా గ్రంథం 59వ అధ్యాయములో, let's go there. Isaiah 59 59వ అధ్యాయం యెషయా గ్రంథం verse 7 and 8. Their feet run to evil and they make haste to shed innocent blood. Their thoughts are thoughts of iniquity, wasting and destruction are in their paths. The way of peace they know not, there is no judgment in their goings. They have made them crooked paths. Whosoever goeth therein shall not know peace. వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి, నిరాపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాప హేతుకరమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. It talks about sin and wickedness. ఇక్కడ పాపం గురించి దోషం గురించి మాట్లాడుతున్నది. It says the way of peace they do not know. వారికి సమాధానకరమైన మార్గము తెలియదు. And they shall not know peace. వారికి సమాధానమైన విషయమే They're తెలియదు. living in bondage to the enemy. వారు అపవాది విషయంలో బంధకంలో ఉన్నారు. Sin brings bondage into your life. నీ జీవితంలోనికి పాపము బంధకత్వం తీసుకొస్తుంది. Understand something. గ్రహించండి ఒకటి. Sin is a destroyer. పాపము నాశనము చేసేది. Sin destroys destinies. పాపము గమ్యస్థానాన్ని నాశనం చేస్తుంది. Sin disconnects you from the purposes of God. దేవుని ఉద్దేశాల నుంచి నిన్ను వేరు చేస్తుంది పాపము. Sin disconnects you from the very life of God. దేవుని జీవం నుంచి నిన్ను వేరు చేస్తుంది పాపము. Sin can bring oppression and bondage over your life. పాపం నీకు చెరను తీసుకొస్తున్న తర్వాత ఒత్తిడి కలగచేస్తుంది. Go to Jeremiah chapter 2 please. ఇర్మియా 2వ అధ్యాయం తెరుచుకుందాం. Jeremiah chapter 2. ఇర్మియా 2వ అధ్యాయం.
and reading from verse 13. For my people have committed two evils. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. They have forsaken the fountain of living waters, జీవజలముల ఊటను మర్చిపోయారు, and they've విడిచిపెట్టారు. hewed them out cisterns, broken cisterns that can hold no water. Talks about two evils. రెండు దోషముల గురించి One మాట్లాడుతున్నది. is to forsake God, మొట్టమొదటి దేవుని and మర్చిపోవడము, the other is to look to somebody else for your help and support. ఆ సహాయం కొరకు మరొకరి వైపు చూడడం రెండో విషయం అయి ఉన్నది. It is disowning God, ఆ దేవుణ్ణి it వదిలిపెట్టడము, is forsaking God, దేవుని and విడిచిపెట్టడము, it's making somebody else a God in your life. నీ జీవితంలో మరొకరిని దేవునిగా తయారు So we చేసుకోవడము. ask this question. కాబట్టి ప్రశ్న Is అడుకోవాలి, Israel a servant? ఇశ్రాయేలు సేవకుడు Is he a homeborn slave? లేకుంటే బంధించబడేటువంటి Why వ్యక్తియా? is he spoiled? అయితే ఏది నిన్ను నాశనం He's చేస్తుంది? asking a question. Why has this bondage, why has this calamity come upon the children of God? అయితే దేవుని పిల్లలపైకి ఈ విపత్తు లేకుంటే ఈ బంధకత్వం ఎందుకు వస్తున్నదని The విషయం young గ్రహించాలి. lions roared upon him and yelled. అయితే సింగ పిల్లలు గర్జించును, And they made his lands waste, his cities are burned without inhabitant. అవి అతని దేశమును పాడు చేసను, అతని పట్టణంలో నివాసుల చేత పాడైపోయాను. They've broken the crown of the head. Hast not thou procured this unto thyself, in that thou hast forsaken the Lord thy God when he led thee by the way? ఆ పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు కొట్టిరని ఇక్కడ వాక్యం సెలవిస్తుంటుంది. He says, you have become a slave, నువ్వు బానిస you have become a servant, నువ్వు దాసుడు అయిపోయావు, and you are spoiled. నువ్వు నాశనమైన He says, స్థితిలో you ఉన్నావు. brought this upon yourselves, నీ పైకి దీనిని తెచ్చుకున్నావు నీవు, because you have forsaken the Lord ఎందుకంటే నువ్వు దేవుని మర్చిపోయావు who కాబట్టి, led you. నిన్ను వదిలిపెట్టడానికి. And now what hast thou to do in the way of Egypt? అయితే ఐగుప్తు మార్గంలో నువ్వు ఏం చేయడానికి To ఉన్నావు? drink the waters of Sihor? అయితే శ్రీహోర్ మార్గంలో, Or what hast thou to do in the way of Assyria, to drink the waters of the river? అయితే అసీరియా మార్గంలో వెళ్తూ నువ్వు నీరు తాగడం కోసం సిద్ధపడుతున్నావు. What have you as children of God got to do anything with the practices, the rituals, and the things that the heathen do? అయితే అన్యులు చేసినటువంటి ఆ క్రియలు ఆచారాలు మీరు పాల్పంచుకోవడం కోసం మీకు కారణం He ఏమిటి అని said, దేవుని you have తెలియజేస్తున్నారు. forsaken your God, నీ దేవుని మర్చిపోయావు and you నీవు, have gone back to doing those things that you have learned when you were in Egypt. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ కార్యాలు అయితే నేర్చుకున్నారో వాటిని చేయడం కోసం వెళ్ళిపోతున్నారు మీరు. And thereby you have brought this evil to manifest in your lives by yourself. దానిని బట్టి మీ జీవితంలో ఈ కీడు రావడం కోసం మీరే కారణమై ముందుకు వెళ్తున్నారు. Forsaking God, దేవుని మర్చిపోవడము, making somebody else a God, మరొకరిని నీకు దేవుడిగా తయారు living చేసుకోవడము, in sin, పాపంలో జీవించడము, living in rebellion, తిరుగుబాటులో జీవించడము, living in ignorance. అజ్ఞానంలో All జీవించడము. these can be reasons why you could be living in bondage and oppression and suffering under the dominion of the devil. మీరు బంధకంలోనూ లేకుంటే చెరసాల్లోనూ అపవాదిక ఆధీనంలో జీవించడం కోసం ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు అని దేవుడు తెలియజేస్తున్నారు. But praise God, అయితే దేవునికి మహిమ కలుగును because గాక. God has a way out for every one of us. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు తప్పించుకొని మార్గం కలుగజేశాడు. Shout hallelujah. హల్లెలూయా. 1 Corinthians chapter 10 please. మొదటి కొరింథీ 10వ అధ్యాయం తెరుచుకుందాం. 1 Corinthians chapter 10. మొదటి కొరింథీ 10వ And అధ్యాయం look at verse 13. 13వ వచనం There hath చూద్దాం. no temptation taken you but such as is common to man, but God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will with the temptation also make a way of escape that you may be able to bear it. సాధారణంగా మనసులో కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్ముతగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. In every temptation, ప్రతి శోధనలో God will make a way of escape for you. దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా కలిగిస్తారు. Amen. Amen. There is always a way out of your predicament. ఎల్లప్పుడూ కూడా నీ ప్రతికూలమైన పరిస్థితికి తప్పించుకునే మార్గం ఉంటుంది. God has made a way out. దేవుడు మార్గాన్ని No ఏర్పాటు matter చేస్తారు. what the challenges of life look like, నీ జీవితంలోని సవాలు ఏ విధంగా కనబడుతుందో God has a way out. దేవుడు మార్గమును కలిగి ఉన్నారు. And దానికి listen to me, church. జాగ్రత్త వినండి సంగమా. Today ఈ రోజు you are coming out. నువ్వు బయటికి రాబోతున్నావు. I said today you're coming out. ఈ రోజు మీరు బయటికి Shout రాబోతున్నారు. hallelujah. హల్లెలూయా. Say, I am coming out. I'm coming out. Say it again. I'm coming out. I'm coming out. Again, I'm coming out. I'm coming out. This is the day of my deliverance. ఇది నేను విడుదల పొందుకుంటున్నటువంటి దినమై ఉన్నది. I'm going to show you some of the curses that were in operation and are still in operation in some lives. అయితే కొంతమంది జీవితంలో ఉన్నటువంటి కొన్ని శాపాల గురించి మీకు తెలిసేలాగా ఇష్టపడుతున్నాను. Go to Genesis chapter 3 please. ఆదికాండం 3వ అధ్యాయం తెరుచుకుందాం. Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం. And let's read verse 14. And the Lord said unto the serpent, because thou hast done this, thou art cursed above all cattle
and above every beast of the field. Upon thy belly shalt thou go, and dust shalt thou eat all the days of thy life. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భుజంతులన్నిటిలోను నీవు శపించిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములు అన్నియు మన్ను తిందువని సెలవిచ్చెను. Now this is what God spoke to the devil. దేవుడు అపవాదితో మాట్లాడినటువంటి మాట ఇది. And if you observe closely, దీన్ని క్షుణ్ణంగా గమనిస్తే for the first time మొట్టమొదటిసారిగా the word curse appears and is mentioned in the Bible here. శాపము అనే మాట మొట్టమొదటిసారిగా ఇక్కడ బైబిల్లో కనబడుతుంది, That రాయబడి ఉన్నది. means until that day, అనగా ఆ దినము వరకు Adam and Eve lived in a world that was free of curse. ఆదాము హవ్వలు శాపం లేనటువంటి లోకంలో జీవించారు. The Garden of Eden was a curse-free zone. ఏదెను వనం అనేది శాపం లేని ప్రాంతం అయి ఉన్నది. Say amen. ఆమేన్. Pastor, this sister's name is Sudha. Okay, she has been suffering from stomach pain since 1 week. Okay, she believed in God for the healing. She says that she's been totally healed and set free. She was having that burning sensation even as she came to the service. But right now she said that she's totally healed of that burning sensation. Amen. Praise God. Hallelujah. ఆమేన్. ఈ సహోదరి గత ఒక వారం రోజులుగా తన కడుపులో తను నొప్పితో బాధపడుతున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా తన కడుపులో మంటగా ఉండేది. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి తనని తాకి తనని సంపూర్ణంగా స్వస్థపరిచినట్టు తెలియజేస్తున్నారు. Come on, give Jesus some praise. Come on, church. హల్లెలూయా. After he cursed the devil, అపవాదిని శాపించిన తర్వాత he brings a curse on the woman. తర్వాత స్త్రీకి కూడా శాపాన్ని Look what he కలిగిస్తున్నాడు. says in verse 16. 16వ వచనం చూడండి. Unto the woman he said, I will greatly multiply thy sorrow and thy conception. In sorrow thou shalt bring forth children, and thy desire shall be to thy husband, and he shall rule over thee. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో నువ్వు పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. Can you see the curse on the woman? ఆ స్త్రీ పడిన శాపాన్ని Now he చూస్తున్నారా? comes to man and he begins to show him the curse here. అలాగే శాపాన్ని ఇక్కడ పురుషుని కూడా చూపించడం జరుగుతుంది. He says, because you obeyed or heard the voice of your wife and has eaten that which was you're not supposed to, he says in verse 17, cursed is the ground for thy sake. అయితే నీ నిమిత్తము నేల శపించబడిందని చెప్పి 17వ వచనంలో సెలవిస్తున్నారు. In sorrow shalt thou eat of it all the days of thy life, thorns also and thistles shall it bring forth to thee, and thou shalt eat the herb of the field. In the sweat of thy face shalt thou eat bread till thou return unto the ground, for out of it was thou taken, for dust thou art, and unto dust shalt thou return. ఆ ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. As a result of the curse, ఈ శాపం యొక్క ఫలితముగా man became a victim of struggles and degradation. ఆ జీవితంలో ఆయా శ్రమల కొరకు ప్రయాస కొరకు మానవుడు వెళ్ళిపోయాడు. As a result of this curse, ఈ శాపం యొక్క ఫలితముగా man became a victim of shame and reproach. ఆ దేవుడు అవమానం కలగజేసుకోవడం కోసం ఏర్పాటు చేయబోయాడు. Shame, reproach, struggles, degradation came as a result or as a consequence of the fall. అయితే ఈ పతనం యొక్క ఫలితముగా శ్రమ పడము, ప్రయాస లేదా అవమానం అనేటువంటి విషయాలు మానవునికి కలగడం జరిగింది. So man's calamity can be traced or is traceable to the curse of the fall in the garden. కాబట్టి ఆ వనంలో ఉన్నటువంటి ఆ పతనం ద్వారా, శాపం ద్వారా మానవుని శ్రమలకు ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాము. But thank God, అయితే దేవునికి మహిమ కలుగును గాక. God who knew the helplessness of man మానవుని యొక్క నిస్సహాయ స్థితి ఎరిగినటువంటి దేవుడు provided a remedy for man. మానవుని కొరకు దానికి సంబంధించిన మార్గాన్ని ఏర్పాటు What is చేస్తాడు. the remedy? ఆ మార్గం ఏమిటి మరి? We find it in what God said to Satan. ఆ సాతానుకు చెప్పినటువంటి మాటలు మనకు తెలుస్తుంది. Chapter 3 verse 15. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. Genesis. And I will put enmity between thee and the woman, and between thy seed and her seed. అయితే నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగచేసేదను. It shall bruise thy head, and thou shalt bruise his heel. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడమ మీద కొట్టుదువని చెప్పాను. It shall bruise thy head, and thou shalt bruise his heel. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదువు. Now church, listen. గ్రహించండి సంగమా. Jesus came as a seed of a woman యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా రావడం జరిగింది. to destroy the reign of the devil over man. మానవుడిపైన అపవాది యొక్క ఆధిపత్యాన్ని నాశనం చేయడం కోసం. To and observe and see closely man's
plight, because of the man's plight, became miserable. అయితే మానవుని యొక్క జీవితం ఏ విధంగా అస్తవ్యస్తంగా మార్చబడిందో చాలా క్షుణ్ణంగా గమనించండి. I want you to observe this closely. I'm going to share something that will be a revelation to you. క్షుణ్ణంగా గమనించండి, దీనిలో ఒక ప్రత్యక్షత మీరు పొందుకోగలుగుతారు. Chapter 3 verse 14. 3వ అధ్యాయం 14వ వచనం. Now in the curse, this is the curse. Upon thy belly shall thou go, and dust shall thou eat all the days of thy life. నువ్వు బ్రతుకు దినములన్నిటను నువ్వు కడుపుతో ప్రాకుచు బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తిందువని సెలవిచ్చెను. And now he goes to Adam. ఇప్పుడు ఆదాముతో మాట్లాడుతున్న మాట And చూడండి. he says this. ఇలా చెప్తున్నారు. For verse 19. 19వ వచనం. For dust thou art, and unto dust shall thou return. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పెను. That means అర్థం ఏంటంటే man became dust, మానవుడు మన్ను అయిపోయాడు. and Satan had authority to feed on dust. ఈ మన్నును తినడం కోసం అపవాదికి అధికారం వచ్చింది. You see that? చూస్తున్నారా మీరు దాన్ని? God said, upon thy belly you shall go, నువ్వు కడుపుతో ప్రాకుదువని దేవుడు సర్వంతో చెప్పాడు. and you shall eat dust all the days of your life. నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు మన్నే తిందువని చెప్పాడు. And in verse 19 he said, you are dust, 19వ వచనంలో నువ్వు మన్ను అని you ఆదాముతో shall చెప్పాడు. return to dust. నువ్వు మన్ను అయిపోదువని Now సెలవిచ్చాడు. that gave authority for the devil over man. అపవాదికి దాని ద్వారా మానవునికి So ఆధిపత్యం as a కలిగింది. result of this, అయితే దీని ఫలితముగా from that moment on, అయితే ఆ సమయం మొదలుకొని man became vulnerably helpless. మానవుడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోవడం He జరిగింది. became a subject of the devil. అపవాదికి లోపడుకోవలసిన వ్యక్తి Can you అయ్యాడు. see how the devil took over? ఏ విధంగా ఆధిపత్యం వహించాడు చూస్తున్నారా అపవాది? In Proverbs chapter 29 verse 2, ఆ సామెతలు 29 వచనంలో it సెలవిస్తుంది. says, when the wicked reign, people mourn. ఆ దుష్టులు ఏలినప్పుడు ప్రజలు దుఃఖింతురు అని The సెలవిస్తుంది. devil became the god of the world, ఈ లోకానికి దేవత అయ్యాడు అపవాది. and sorrows began to multiply on the earth. ఆ దుఃఖములు ఈ భూమిపైన విస్తరించడం But మొదలుపెట్టాయి. God is a loving God, అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు. and He wants to set you and I free. ఆయన నిన్ను నన్ను విడుదల చేయాలని కోరుతున్నారు. So when Jesus came, యేసుక్రీస్తు వచ్చినప్పుడు He bruised the head of the serpent, ఆ సర్పం యొక్క తలను తను నలుకొట్టారు. destroyed his hold on humanity మానవుని పైన తన ఆధిపత్యంను నాశనం చేశారు permanently, and providing a way of escape for anyone that would be interested. సదాకాలం నాశనం చేసి మానవుడి కొరకు ఉన్నటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. That's why, my friend, అందుకోసం when స్నేహితులారా, you are saved, నువ్వు రక్షించబడ్డప్పుడు the Bible says in Colossians chapter 1 verse 13, కొలస్సీ 1:13 వచనంలో బైబిల్ బోధిస్తుంది. you are translated from the kingdom of darkness into the kingdom of his dear son, our Lord Jesus నువ్వు Christ. అంధకార రాజ్యం నుండి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క వెలుగు రాజ్యంలోనికి నువ్వు తీసుకురాబడ్డావని You తెలుస్తుంది. move from one kingdom into another kingdom. నువ్వు ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి రావడం You జరిగినది. move from one territory to another territory. మీరు ఒక భూ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రావడం జరిగినది. Now, every nation has its own territory, ప్రతి దేశానికి ఒక రాజ్య పరిపాలన విభాగం and ఉంటుంది. there is what is called territorial integrity. అనగా అది రాజ్యానికి సంబంధించినటువంటి భూభాగము లేదా అధికారం అని I'm పిలుస్తాం. going to explain what territorial integrity is. అయితే ఒక ప్రాంతం లేదా భూప్రాంతం అంటే As వివరిస్తాం. powerful as America is, అమెరికా ఎంత శక్తివంతంగా ఉంటూ ఉన్నదో, its police and its army, తన ఆర్మీ విషయంలో తర్వాత or పోలీస్ విషయంలో anyone from their government వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా cannot arrest me here in India. భారతదేశంలో వారు నన్ను వచ్చి ఇక్కడ బంధించలేరు. You know why? ఎందుకో తెలుసా? Because of territorial integrity. ఎందుకంటే రాజ్యానికి సంబంధించినటువంటి ఆధిపత్యం They బట్టి do not have any power on the territory of India. అయితే భారతదేశం అనే ప్రాంతమైన వారికి ఎలాంటి అధికారం అనేది లేదు. That's good news, church. అది శుభవార్త. Because I'm going to సంగమా. show you something. విషయం చూపిస్తాను మీకు ఇక్కడ. There is territorial integrity. ఇక్కడ భూ You సంబంధమైనటువంటి have ఆధిపత్యం moved ఉంది. from the territory of the devil into the territory that belongs to and is ruled by God. అయితే అపవాది రాజ్యం నుండి దేవుడు వెళ్తున్నటువంటి ఆ రాజ్యంలోనికి నువ్వు రావడం జరిగినది. And because of territorial integrity, అయితే రాజ్యానికి ఉన్నటువంటి ఆధిపత్యమును బట్టి you are free from the horrors of the previous territory you lived in. గతంలో జీవించినటువంటి ఆ రాజ్యానికి సంబంధించిన అధికారం నుంచి నువ్వు You విమోచించబడ్డావు. can now enjoy the blessings and privileges of the new territory you live in. ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ నూతన రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని భాగ్యాలను నువ్వు When అనుభవించగలవు. you leave the devil's territory, అపవాది రాజ్యాన్ని నువ్వు వదిలిపెట్టినప్పుడు he can no longer lord over your life. ఆయన ఎంత మాత్రం నీ జీవితమును He పరిపాలించడు. can no longer dominate your life. ఎంత మాత్రం
నీపైన ఆధిపత్యం Because వహించడు. he does not have dominion over you when you are in the kingdom of God. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు నీపైన ఆయనకు అధికారం లేదు కాబట్టి. Church, listen to me carefully. వినండి జాగ్రత్తగాను This సంగమా. is the reason why I keep mentioning and I keep telling you over and over again. అందుకోసం నేను మళ్ళీ చాలా సార్లు మీకు తెలియజేస్తుంటాను. Christianity is not a religion, it's a kingdom. క్రైస్తవం ఒక మతం కాదు, ఇది ఒక రాజ్యం అయి ఉన్నది. Say amen. ఆమేన్. Please get this out of your religious thinking. We're not a religion, we are a kingdom. మతపరమైన మనస్తత్వం నుంచి బయటికి రండి. మన మతంలో లేము, ఒక రాజ్యంలో ఉన్నాము. Just as dust is helpless before the devil or the serpent, ఆ సర్పము దగ్గర ఏ విధంగా అయితే మన్ను నిస్సహాయ స్థితిలో ఉంటున్నదో, so helpless is a man in the presence of the devil if he is not born again. తిరిగి జన్మించకపోతే ఒక వ్యక్తి కూడా అపవాదక సన్నిధిలో నిస్సహాయ స్థితిలో ఉంటాడు. So to be set free from the curse of the fall, కాబట్టి పతనం యొక్క శాపం నుంచి విమోచించబడడానికి you must be born again. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉండాలి. There is a way out that God has provided. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గము ఉన్నది. The dominion over the devil's dominion over your life నీ జీవితంలో అపవాదక ఆధిపత్యము can only be broken by Jesus. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నాశనము కాగలదు. And he loses authority, power and dominion over your life the moment you surrender and become a citizen of the kingdom of God. దేవుని రాజ్య పౌరుడిగా మార్చబడి ఆయనకు లోబడిన ఆ సమయంలోనే అపవాది తన అధికారమును ఆధిపత్యమును నీ జీవితంలో కోల్పోవడం జరుగుతుంది. Now let me show you the second one. అయితే ఇప్పుడు రెండవ విషయాన్ని మీకు Called చూపిస్తాను. the curse of the law. ఇది ధర్మశాస్త్రం యొక్క శాపం అంటున్నాం. Ezekiel chapter 20:25 says ఎజెకియెల్ 20:25 వచనంలో సెలవిస్తుంది. that God has given statutes and laws, ఆ దేవుడు కొన్ని కట్టడలు శాసనాలు మనకి ఇచ్చారు. but man cannot keep them. అయితే మానవుడు వాటిని పాటించలేదు. The laws that God gave man మానవునికి దేవుడు ఇచ్చినటువంటి శాసనాలు were impossible laws to keep. అయితే వాటిని పాటించడం అసాధ్యమైనవి. That's why, church, అందుకోసమే సంగమా, there is no salvation through the law. అయితే ధర్మశాస్త్రం ద్వారా రక్షణ అనేది లేదు. The capacity to obey those laws is not in man. అయితే వాటికి విధేయత చూపించదగినటువంటి సామర్థ్యం మానవుల్లో ఉన్నది కాదు. The capacity to do them is not in us. వాటిని చేయడానికి ఉన్నటువంటి సామర్థ్యం మనలో ఉన్నది కాదండి. Friend, you can't keep the law నువ్వు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేవు. because your nature is sin. ఎందుకనగా నీ పాప స్వభావం అయ్యున్నది నీది. Now listen to this. వినండి జాగ్రత్తగా. You will never succeed to teach a pig to sing. పాఠం కోసం మనం Why? Because బోధించడానికి it's not in his nature. తన స్వభావంలో ఉన్నది కాదు అది. Amen. Amen. Now, it takes a sheep to bleat, a dog to bark and a lion to roar. ఒక సింహం గర్జించిన తర్వాత ఒక కుక్క అరుస్తుంది, తర్వాత ఒక You know, the reason is that's in its nature. దాని స్వభావం కాబట్టి ఆ విధంగా అవి చేస్తుంటాయి. The nature of man since the fall is sin. పతనమైనటువంటి ఆ దినం నుంచి మానవుని స్వభావం పాపం అయ్యున్నది. So you're not a sinner because you have done something or because of certain actions you have done or committed in your life. నీ జీవితంలో కొన్ని కార్యాలు నువ్వు చేసావు కాబట్టి వాటికి లోబడ్డావు కాబట్టి నువ్వు పాపిగా పిలవబడట్లేదు. But you are a sinner because of the nature of sin in you that you inherited from your father the devil. అయితే అపవాది నుంచి నువ్వు పొందుకున్నటువంటి స్వభావం నీలో ఉంది కాబట్టి ఆ పాప స్వభావాన్ని నువ్వు బట్టి నువ్వు పాపివయ్యావు. Friend, the laws of God are good. దేవుని ధర్మశాస్త్రములు మేలుకరమైనవి. But man is bad. అయితే మానవుడు మాత్రం దుష్టుడై ఉన్నాడు. How can a bad man keep good laws? ఒక దుష్టుడైనటువంటి మానవుడు ఏ విధంగా మంచి ధర్మశాస్త్రం పాటించగలడు? Once again, మరొకసారి God in his love and mercy provided an answer. దేవుడు తన కృపలో మనకు ఒక సమాధానాన్ని ఇచ్చారు. Jesus came to redeem us యేసుక్రీస్తు మనల్ని విమోచించడానికి వచ్చారు from the curse of the law. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి. Galatians chapter 3 verse 13 says గలతీ 3:13 సెలవిస్తుంది. that he became a curse that we might be redeemed from the curse of the law. ధర్మశాస్త్ర శాపం నుంచి విమోచించబడడం కోసం ఆయన శాపముగా మార్చబడ్డారు. So what does redemption offer? అయితే విమోచన మనకి ఏమి ఇస్తుంది? When మరి you are saved, నువ్వు రక్షించబడ్డప్పుడు you have eternal life or you receive eternal life. నువ్వు నిత్య జీవాన్ని సంతరించుకోవడం Now, జరుగుతుంది. eternal life does not mean that you will live forever and ever and ever and ever. నిత్య జీవం అంటే నువ్వు సదాకాలం అలాగే జీవిస్తావని కాదు. Eternal life is the God kind of life. నిత్య జీవం అంటే దేవుని రకమైన జీవితము. Every one of us and every one of you is going to live forever and ever and ever and ever. మీలో అందరూ కూడా సదాకాలం ఎల్లప్పుడూ శాశ్వతంగా జీవించబోతున్నారు. If you
die without Christ, మీరు క్రీస్తు లేకుండా చనిపోతే you will end up in hell forever and ever and ever and ever, and you will know it. అయితే సదాకాలం మీరు నరకంలో అలాగే సదాకాలం But if you జీవించడం die జరుగుతుంది. with Christ, నువ్వు క్రీస్తుని కలిగి you will మరణిస్తే live forever and ever and ever in heaven. నువ్వు సదాకాలం శాశ్వతంగా పరలోకంలో But జీవిస్తావు. eternal life does not mean living life limitlessly. అయితే నిత్య జీవం అంటే కొంత పరిధులు లేకుండా జీవించడం మాత్రమే కాదండి. Eternal life is the God kind of life. నిత్య జీవం అంటే దేవుని రకమైన జీవితం అయి It's ఉన్నది. the divine nature. అది దైవికమైన స్వభావం. So when I am born again, నేను తిరిగి జన్మించినప్పుడు my spirit that was dead మరణించినటువంటి నా ఆత్మ now becomes alive ఇప్పుడు సజీవంగా మార్చబడుతుంది by the very life of God. దేవుని జీవము So ద్వారా. when I receive divine nature, కాబట్టి దైవికమైన స్వభావాన్ని పొందుకుంటాను and నేను. this divine nature ఈ దైవికమైన is స్వభావము what enables me to keep the law or divine laws of ఆ God. దైవికమైనటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం కోసం సామర్థ్యాన్ని ఇస్తుంది. Salvation brings new life, రక్షణ నూతన జీవమును కలిగిస్తుంది. but that's not where the cure is. అయితే పూర్తి విషయం అక్కడ ఉన్నటువంటిది కాదండి. The cure is in the new capacity you now have in Christ to be free from the curse of the law. ధర్మశాస్త్ర శాప నుంచి విమోచించబడడం కోసం నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ క్రీస్తులో కలిగి ఉన్నావు. దానిలో ఉంటుంది సామర్థ్యం. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.